ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హిడ్మా ఇంటి వద్ద ఉన్నాం మనము. హిడ్మా ఇంటి వద్ద ఒక్కసారి లోపల పరిణామాలు చూద్దాం. ఎందుకంటే ఇదే ఇంటి నుంచి తన ఎదిగిన తీరు కావచ్చు, ఇక్కడ నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించిన వ్యవహారం కావచ్చు. 40 ఏళ్ల పాటు పార్టీలో ఎదురులేని వ్యక్తిగా గెరిల్లా ఆపరేషన్కి ఒక కేంద్ర బిందువుగా తను రంగంలోకి దిగాడంటే ఖచ్చితంగా ఏ పోలీస్ అయినా బలి కావాల్సిందే అన్న స్థితిలో మావోయిస్టు పార్టీని ఎక్కడో అంటే దాదాపుగా అంటే ఆకాశం శిఖరాన ఉంచిండు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ అదే మావోయిస్టు పార్టీ హిడ్మా పోలీసులు ఎదుట నేల కొరిగిన తర్వాత అందపాతాలనికి దారి స్థితికి వచ్చింది. సో మనం ఇంటి వద్ద చూస్తే కనుక వాళ్ళ ఇంట్లో కూడా ఇక్కడ చూడొచ్చు ఎంతటి పేదరికం ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు. మనం పట్టణ ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మన ఇంట్లో ఆ వస్తువులు లేవు ఈ వస్తువులు అని చెప్పి ఎంతో గందరగోళానికి గురవుతుంటాం. కానీ వాళ్ళ ఇళ్లలో ఎటువంటి వస్తువులు ఉండయి, వాళ్ళు ఎక్కడ వేసినా అంటే మామూలుగా అన్నాన్ని వండుకున్న మిగతా పాత్రలు కావచ్చు అవన్నీ అక్కడ వేసి ఉంటారు. ఇంట్లో కూడా కోళ్ళు తిరుగుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే సాదా సీదా బతుకుల నుంచి ఖచ్చితంగా బతుకులు కానీ ఆదివాసీ గ్రామాలు గిరిజన గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని చెప్పి హిడ్మా లాంటి బార్సా దేవ లాంటి ఎంతో మంది వ్యక్తులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. కానీ అదే హిడ్మా వీళ్ళకి ఖచ్చితంగా రేపటి భవిష్యత్తు కాలంలో ఆదర్శంగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే హిడ్మా అనే పేరు ఖచ్చితంగా వీళ్ళను డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అంటే హిడ్మా గురించి కొంచెం చెప్పండి, మీకున్న పరిచయ క్రమం కావచ్చు. మీరేమవుతారు, బావ అవుతారా? మాకి బావ అవుతాడు. మాకి ఇప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. మాకి ఇప్పుడు ప్రజలు గురించి తిరుగుతున్నాడు, కానీ మా కోసం కాదు. అంటే పార్టీలకు పోయిన తర్వాత ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా కలిసిండా దళంతో పాటు? కలవట్లేదు నాన్న, అసలు కలవలేదు. అస్సలు కలవట్లేదు. ఒకసారి 6 సంవత్సరాలు అవుతుంది కలిసింది కటిపిల్లలు పోయినప్పుడు. ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు మంచిగా అనేస్తున్నదా, ఏమైనా మీరు మంచిగా బతుకుతున్నారా ఏంటా అదే అడిగిండు. అందరు ఇంటి కాడ మంచిగా ఉన్నారా లేరా? ఇంటికి అయితే రాలేదు. ఇంటికి రాలేదు. ఎక్కడ కలిసాడు? బయట కలిసిండు, అడవుల్లో కలిసాడు. బాగానే ఉన్నాడు అప్పుడు కలిసినప్పుడు? మీరు బాగానే ఉన్నాము. బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ లో హిడ్మా భార్య రాజే తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటుంది రాజే? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతమేనా? ఇక్కడ కూడా వచ్చేది. అది వచ్చేదా? అంటే మీ క్యాస్ట్ అయినా, మీ కులం? బాకులమే, ఎస్టీ. అంటే వాళ్ళిద్దరు పరిచయం పార్టీలు ఒకేసారి పోయారా లేకుంటే తదుపరి పరిచయం అయింది వాళ్ళకి? మరి నా కళ్ళు తిరుగుతున్నానా? సో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఏమంటారు ఇక్కడికి వచ్చి? హిడ్మా ఎన్కౌంటర్